ప్రెజెంట్ అయితే నేను రాజమండ్రి మెయిన్ రోడ్‌లో అయితే ఉన్నా. సో, కార్ జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఎక్కి మొత్తం మెయిన్ రోడ్ మొత్తం తిరుగుతున్నా. కాళ్ళైతే మామూలుగా నొప్పి రావట్లేదు. నువ్వు నోరుమీరా, నువ్వు నోరుమూయి. మొహం పగిలిపోద్ది. సరే అని చెప్పేసి వల్లీలో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఎళ్ళా. ప్రెజెంట్ అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్టలు కూడా బాగున్నాయి. కాపోతే స్టాక్ అంతగా బాలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ బయటికైతే వచ్చాం. పక్కనే గోకుల్ షాప్‌లో ఉంటే బట్టలైతే బాగుంటాయని చెప్పేసి అక్కడ ట్రై చేశా. బట్టలన్నీ తీసుకోవడం దగ్గరగా 2.5 అవర్స్ అయితే పట్టింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. స్పెట్స్ తీసుకుందాం అని చెప్పేసి సౌభాగ్య ఆప్టికల్స్‌కి అయితే వచ్చేసా. లాస్ట్ టైం నేను యూఎస్‌కి వెళ్ళేటప్పుడు 5 స్పెట్స్ అయితే పట్టుకెళ్ళా. కాస్ట్ వచ్చేసి 2,000-3,000 అయితే అవ్వింది. సో, చాలా తక్కువ. స్పెట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. జీవితంలో కోరిక మామ ఇలా షాపులు చెప్పుల షాపులు ఉన్నట్టు మన ఇంట్లో కూడా ఒక సెపరేట్ రూమ్, అది కూడా చెప్పులకి. ఎంత బాగుంటుందో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సరే అని చెప్పి బెల్ట్లు కొందామని చెప్పి వచ్చా. కానీ బెల్ట్లు చూడగానే భయం వేసింది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న దీంతో చితక్కొట్టారు నన్నైతే. ఈ యాప్‌లో మెయిన్ రోడ్ 30-40 సార్లు అయితే తిరిగాను. తిరుపతి కూడా అన్ని సార్లు తిరగలేదు అనుకోండి. రీసెంట్‌గా ఇండియా వచ్చినప్పుడు నేనైతే యూఎస్‌లో కొన్న షూస్ అయితే వేసుకొచ్చాను. అవి నాకు తెలియకుండా మా వాడు సర్దేశాడు. సరే అని చెప్పేసి మళ్ళీ షూస్ కొందాం అని చెప్పేసి వచ్చా. ఈ షూస్ ఎంత తీసుకున్నానో నాకైతే అర్థం కాలేదు. పక్కన ఓనర్ కోపంగా చూస్తాడని తీసుకున్నా. ఇంట్రోవర్ట్ కష్టాలు అలా ఉంటాయి. మళ్ళీ మెయిన్ రోడ్ 30-40 సార్లు అయితే తిరిగాను. ఈసారి అయితే రోజ్ మిల్క్ అయితే తాగాను కానీ తిండి ధ్యాసలో పడి వీడియో తీయడం మర్చిపోయాను. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోండి. స్ట్రీట్ లైట్స్ తీసేసాక మెయిన్ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇంతకుముందు అయితే ట్రాఫిక్ మామూలుగా ఉండేది కాదు. స్నాక్ ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పి స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాం. యూఎస్‌లో మేము గ్రాసరీస్ అంటే మెయిన్‌గా ఇండియన్ గ్రాసరీస్ తీసుకోవాలంటే ఒక సిటీ నుంచి వేరే సిటీకి వెళ్ళాలన్నమాట. దగ్గరగా 3-4 అవర్స్ డ్రైవ్ అయితే ఉంటుంది. ట్రాలీ తీసుకునే గ్యాప్‌లో మా వాళ్ళు తప్పిపోయారు. చాలామంది నేను యూఎస్‌ఏ లాగా తెల్లగా అయ్యాను అనుకుంటున్నారు. కాదు, నేను మైసూర్ శాండిల్ యూజ్ చేయడం వల్ల తెల్లగా అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా కందిపప్పులు ఇక్కడ వచ్చేసి ఎలా చూసుకున్నా 164 అలా పడుతుంది. మామూలుగా యూఎస్‌లో అయితే దగ్గర ఒక 400-500 కానీ 600-700 కానీ కూడా అవ్వచ్చు. డార్క్ ఫ్యాంటసీ తిని చాలా రోజులైంది. జాయిగా తీసి ట్రాలీలో వేస్తాను. ఇక్కడ వచ్చేసి నూడిల్స్ ఎన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి కానీ మామూలుగా యూఎస్‌లో అయితే అంతా బీఫ్ ఫ్లేవరే. ఎలా తింటారు అయ్యా. లాస్ట్ టైం అయితే దీనికన్నా పెద్ద ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నా యాక్చువల్గా క్యారీ చేద్దామని చెప్పేసి. కాకపోతే లగేజ్ యొక్క వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఇదైతే తీసుకెళ్ళలేదు. ఈసారి ఎలాగైనా తప్పకుండా తీసుకెళ్ళాలని చెప్పేసి బ్యాగ్లో తీసేసా. యాప్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ చూడకుండా ఒకటే తీసుకున్నా. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి తీసుకోండి అలా ట్రాలీలో వేసేసా. నార్మల్గా యూఎస్‌లో డ్రింక్స్ తాగాలంటే మేము యాక్చువల్గా ఒక $1 పెట్టి ప్లాస్టిక్ కప్ అయితే తీసుకుంటాం. సో, అన్లిమిటెడ్ డ్రింక్స్ అయితే తాగొచ్చు. సో, అదే $84 పెడితే ఇక్కడ 2 లీటర్స్ బాటిల్ తీసుకోవచ్చు. సో, దానికి దీనికి పెద్ద తేడా లేదు. కాకపోతే బిజినెస్ అని ఇప్పుడు అర్థమైంది. వెజిటేబుల్స్ వచ్చేసి ఇక్కడైతే చాలా దొరుకుతున్నాయి కానీ మాకైతే యూఎస్‌లో మేము ఉండే ఏరియాలో అయితే అసలు దొరకవు. ఒకవేళ ఉన్నా అవి మహా అయితే 1-2 డేస్ వరకే ఉంటాయి. లాస్ట్ టైం బ్యాగ్స్‌కి వచ్చినప్పుడు దగ్గర టైం అయితే 10 అయిపోయింది. క్లోజింగ్ టైం అని చెప్పేసి అలౌ చేయలేదు. బాబు అని బతిమాలుకుని మరి లోపలికెళ్ళి బ్యాగ్ కొన్నాను. నిజంగా బ్యాగ్ లేకపోయి ఉంటే చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేసేవాడిని. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే యూఎస్‌కి షాపింగ్ అని చెప్పేసి ఏమీ కొనలేదు. ఇవే క్యారీ చేస్తున్నా. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. యాక్చువల్‌గా ఇవాళ వచ్చేసి బుధవారం. అయినా క్రౌడ్ అయితే చాలా దారుణంగా ఉంది.